నా నివాసం రామవరం. ఇక్కడ అందరూ కూడా కొత్తగూడెం మున్సిపాలిటీలో జరుగుతున్న అవకతవకలపై, అక్రమాలపై, అభివృద్ధిపై చర్చ చేయడానికి వచ్చారు. నేను నా ప్రాంతాన్ని నిలబెట్టుకోవడానికి వచ్చాను. వాస్తవానికి చరిత్ర తీసుకుంటే మా రామవరం ప్రాంతం ఎంతో అంగరంగ వైభవంగా ఉండేది. కొత్తగూడెంలో కూడా లేనటువంటి సౌకర్యాలు మా రామవరంలో ఉండి నేడు మా రామవరం ఒక చెత్త బుట్టగా మారింది. రాష్ట్రం ఈ కొత్తగూడెం 36 వార్డులలో కనీసం నివసించడానికి హక్కు లేనటువంటి పరిస్థితులలో, దుర్భర స్థితుల్లో మేము బతుకుతూ ఉన్నాం. కేవలం పన్ను కట్టడానికి మాత్రమే మమ్మల్ని వాడుకుంటా ఉన్నారు. ఒక ఓటు హక్కు వ్యాంపుగా మమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు తప్ప మాకు ఎలాంటి హక్కులు ఈ మున్సిపాలిటీలో లేవు. అంతేకాదు, ఇప్పుడు ఈ కొత్తగూడెంలో చచ్చిపోతే కనీసం మనిషికి చచ్చిన తర్వాత గౌరవమైన ఇవ్వాలని అంటూ ఉంటారు. అలాంటి రామవరంలో చచ్చిపోతే ఏదో ప్రాంతానికి తీసుకెళ్లి సమాధి చేయాల్సిన పరిస్థితి, ఖననం చేయాల్సిన పరిస్థితి. కనీసం వైకుంఠధామం కూడా లేని దుర్భర స్థితిలో రామవరం ప్రాంతం బతుకుతామని చెప్పడానికి నిస్సందేహంగా